శ్రీ సీతారామస్వామి పరబ్రహ్మణ్యేన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మహే. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత్రే నమః. భగవద్బంధువులకు, భక్త మహాశయులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు, పిల్లలకందరికీ కూడా బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మనం బోనం యొక్క ప్రత్యేకత, ఆషాఢమాస ప్రత్యేకత దీని గురించి తెలుసుకుందాం. ఆషాఢమాసం శుభప్రదమైన మాసం. ఆషాఢం శక్తివంతం, శ్రావణం లక్ష్మీప్రదం. శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి, ఆషాఢ మాసంలో శక్తి స్వరూపినటువంటి దుర్గామాతకి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఈ ఆషాఢ మాసంలో అంటే ప్రతి మాసము కూడా మనకు 12 నెలలు ఉంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం 4వ నెల. ప్రతి మాసం కూడా చంద్రుడి యొక్క ప్రయాణాన్ని అనుసరించి, చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి ప్రతి మాసానికి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తే ఆశ్వీజ మాసం. అట్లాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉన్నటువంటి, చంద్రుడి దగ్గరగా ఉన్నటువంటి రోజు నుంచి మనకు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసంలో సాధారణంగా వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి అనేక రకాల కాలంలో మార్పులు వస్తుంటాయి. అనేక రకాల జబ్బులు, రోగాలు, వైరస్ విజృంభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢంలో శుభకార్యాలు నిషేధింపబడ్డాయి. ప్రత్యేకంగా దైవ సంబంధమైన కార్యాలు ఉంటాయి, యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయి, ఉత్సవాలు ఉంటాయి, బ్రహ్మోత్సవాలు ఉంటాయి. పూరి జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర ఆషాఢంలోనే ఉంటుంది. చాతుర్మాస్య దీక్ష ఆషాఢంలోనే ఉంటుంది. తొలి ఏకాదశి పర్వదినం ఆషాఢంలో ఉంటుంది. గురు పౌర్ణిమ ఆషాఢంలోనే ఉంటుంది. కానీ మానవ సంబంధమైనటువంటి వివాహాలు, కొన్ని శుభకార్యాలు ఈ మాసంలో నిషేధింపబడ్డాయి. ఎందుకంటే దీన్ని శూన్యమాసము అంటారు. ప్రత్యేకంగా ఈ శూన్యమాసముని ఎందుకంటారంటే బృహస్పతి బలం ఉండదు. ఈ మాసంలో గురువు యొక్క బలం తక్కువ ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. మిథునము అంటే మైథునం. ఈ కాలంలో ప్రత్యేకంగా ఏంటంటే పరమశివుడు కామదహనం చేసినటువంటి మాసం. అంటే మన్మధుడిని దహించి వేసినటువంటి మాసం. కాబట్టి మన్మధుడి యొక్క ఆశీస్సు ఉండదు శుభకార్యాలు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఈ మాసంలో ఆయన యొక్క సంరక్షణ ఉండదు అని చెప్పేసి కొత్త ఐతిహ్యం కనబడుతుంది. అందువల్ల శుభకార్యాలు నిషేధింపబడ్డాయి. ముఖ్యంగా ఈ పెళ్ళైనటువంటి భార్యాభర్తలు విడిగా ఉండాలి అని ఒక వాక్యం మనకు కనపడుతుంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్ర రీత్యా కామదహనం చేసినటువంటి సమయం కాబట్టి మన్మధుడి యొక్క ఆశీస్సు పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు ఉండదు. అదేవిధంగా మిథున రాశిలో సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడిని అర్ధశుభుడు అంటారు.
కాబట్టి సూర్యుడి యొక్క ఆశీస్సు ఉండదు. తర్వాత బృహస్పతి యొక్క ఆశీస్సు ఉండదు. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ భార్యాభర్తలు కలిసి ఉన్నట్టయితే, ఆ సమయంలో అమ్మాయి గర్భధారణ చేసినట్టయితే, అంటే సరైనటువంటి విధానంలో పిల్లలు ఉండరు అనేది ఒక వాక్యం మనకు కనపడుతుంది. అంటే మైథునంలో సూర్యుడు, మిథున రాశి అంటే మైథునం, అంటే భార్యాభర్త. సూర్యుడు ఉన్నాడు కాబట్టి అంటే కోప స్వభావంతో ఉన్నటువంటి పిల్లలు పుడతారని, తర్వాత ఏంటంటే రాక్షస గణంలో పిల్లలు పుడతారని, తర్వాత ఏమిటంటే బాగా స్పందించే గుణం, ఉగ్ర రూపంలో ఉన్నటువంటి పిల్లలు పుడతారని చెప్పేసి ఒక నానుడు ఉంది. కాబట్టి భార్యాభర్తలు విడిగా ఉండాలి. సరే, అత్తాకోడళ్ళు విడిగా ఉండాలి, అల్లుడు అత్తగారు విడిగా ఉండాలి, అదంతా జనశ్రుతి, జనంలో వచ్చింది తప్ప మనకు పురాణాల్లో కేవలం భార్యాభర్తలు మాత్రమే విడిగా ఉండాలి. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్థితికారకుడు, గర్భరక్ష శ్రీ మహావిష్ణువు. గర్భరక్షకుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. ఈ భూభాండము కూడా గర్భమే, భూగర్భం. కాబట్టి ఆయన రక్షించువాడు, స్థితికారకుడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఆయన ఆశీస్సు ఉండదు, ఆయన యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి అప్పుడు పుట్టేటటువంటి పిల్లలకు సరైనటువంటి రక్షణ ఉండదు అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి, పెద్దలు చెబుతున్నారు. ఈ మాసంలో ముఖ్యంగా బోనాల పండుగ మనం చేస్తాం. బోనము అంటే భోజనం. బోనము అనేది వికృతి పదం, భోజనము ప్రకృతి పదం. ఏమిటయ్యా ఈ బోనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ప్రకృతి ఆరాధన. ఈ మాసంలో ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళు మనకు పూర్వం మనం అనేక పురాణాల్లో మనం ఆషాఢం ప్రకృతి సిద్ధం, ప్రకృతి పులకించేటటువంటి, ప్రకృతి యొక్క ప్రయోజనాన్ని మనకు అందించేటటువంటి కాలం ఆషాఢ మాసం. కాబట్టి ప్రకృతి ఆరాధనే బోనం. ప్రకృతి అంటే అమ్మవారు. పూర్వం ఏంటంటే గ్రామ దేవతలు ఉండేవాళ్ళు, అంటే గ్రామాల్లో నివసించేవాళ్ళు, ఆటవిక సమాజాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామ దేవతలు పూజ అన్నమాట. మనకు దుర్గా అమ్మవారి యొక్క రూపాలు 108, 108 అమ్మవార్లు ఉన్నారు మనకి. దుర్గా అమ్మవారు వీళ్ళంతా గ్రామ రక్షకులు. ఎల్లమ్మ, మైసమ్మ, మారమ్మ, పోచమ్మ, మాంకాళమ్మ, ఇట్లా గ్రామదేవతలంతా 108 మంది. వీళ్ళంతా గ్రామ రక్షకులు. గ్రామము అంటే సమాజ రక్షకులు. సమాజాన్ని అమ్మ రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ శక్తి స్వరూపిణి ఎవరంటే ప్రకృతియే. ప్రకృతిని స్త్రీగా వర్ణించారు, ఆకాశాన్ని పురుషుడిగా వర్ణించారు. కాబట్టి ప్రకృతి ఆరాధన, అమ్మ ఆరాధన. అమ్మకి ఇష్టమైనటువంటిది ఏమిటయ్యా అంటే పెరుగన్నం. పెరుగన్నాన్ని, బోనాన్ని భోగము అని కూడా అంటారు. భోగము అంటే అన్నం. పెరుగన్నము, పాలతో తయారు చేసినటువంటి క్షీరాన్నము అమ్మవారికి నివేదన చేస్తారు. పైగా పూర్వము శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి యాదవులందరినీ కూడా రక్షించినటువంటి మాసము ఆషాఢంగా చెప్పబడింది. ఈ యాదవులందరూ కూడా వర్షము లేని కారణంగా కొంత కరువు కాటకాలని నిషేధించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఏం చేసేవారంటే పర్వతాన్ని ఆరాధించేవాళ్ళు. పర్వతం అంటే చెట్లు, అక్కడ ఉన్నటువంటి అంతా కూడా వాళ్ళకి నమస్కారం చేసుకుని ఇష్టమైనటువంటి పదార్థాలు వాళ్ళకు నైవేద్యంగా పెట్టేవాడు. చెట్లకు నైవేద్యంగా పెట్టేవాడు. చెట్లకు కూడా జీవం ఉంటుంది. చెట్టు కూడా మనలాగే స్పందిస్తాయి. చెట్లకు కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ప్రవర్తన ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల చెట్లకు నైవేద్యం పెట్టడం, పర్వతాలకు నైవేద్యం పెట్టడం, ప్రకృతిని ఆరాధించడం, ఇదంతా జరిగి ఉంది.
ఇది ఆషాఢ మాసంలో జరిగింది కాబట్టి ఆషాఢంలో ప్రకృతి ఆరాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సరైన సమయంలో వర్షాలు పడతాయని చెప్పేసి ఒక అందుకే ఈ మాసంలో అమ్మవార్లకు అందరికీ కూడా బోనం సమర్పించుకోవడం. బోనం అంటే కేవలం పెరుగన్నము పాలన్నమే. సరే, కొంత పానకాన్ని కూడా మనకు నైవేద్యంగా పెట్టే ఆచారం ఉంది. ఇంకా ఇతరత్ర ఏవి కూడా జీవహింస లాంటి ఏవి కూడా మనకు చెప్పబడలేదు వాస్తవంగా. ఏ అమ్మవారికి కూడా మనం ఏదో జీవాన్ని బలి ఇచ్చేసి దాన్ని నైవేద్యంగా పెట్టమనేది ఎక్కడా కూడా మనకు చెప్పబడలేదు. అయితే అది జనశ్రుతిలో మనం అనుకున్నాం కదా, శాస్త్రం పంచలక్షణంగా ఉంటుంది. శస్త్రతుల్యం శాస్త్రం, శాస్త్రం పంచలక్షణం. శాస్త్రం యొక్క 5వ లక్షణం ఏంటంటే జనం ఏదనుకుంటే, జనం ఏదైతే నమ్ముతారో అది ఆచరిస్తారు. అది కొంతకాలానికి సంస్కృతిగా మారిపోతుంది. ఆచారం అంతా కూడా సంస్కృతిగా మారిపోతుంది కాబట్టి, పరంపరగా వచ్చేస్తుంది కాబట్టి అది కూడా ఒక ఆచారంగా మనం చెప్పవచ్చు. కానీ మనకి ఎక్కడ కూడా మనం ఏ అమ్మవారికి కూడా బలి లేదు, జంతు బలి వాస్తవంగా లేదు. పెరుగన్నము, క్షీరాన్నం మాత్రమే నైవేద్యంగా పెట్టి బోనంగా పెట్టేసి అమ్మవారిని ఆరాధించడం వల్ల సకాలంలో వర్షాలు పడతాయి, తర్వాత అంటువ్యాధులు రాకుండా ఉంటాయని చెప్పేసి మనకి చెప్పబడింది. కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని శుభప్రదమైన మాసంగా మనం పాటిస్తూ అమ్మవారిని ఆరాధన చేసినట్టయితే మనకు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. స్త్రీ స్వరూపిణి అయినటువంటి ప్రకృతిని ఆరాధించటమే బోనాల పండుగ యొక్క, వనవాసం యొక్క ప్రత్యేకత. అంటే ఈ మాసంలో మనకు పూర్వము రెడ్డి రాజుల కాలంలో కుమారగిరి రెడ్డి అని చెప్పేసి ఒక మహారాజు గారు ఉండేవారు. కుమారగిరి రెడ్డి చాలా గొప్ప మహారాజు. ఆయన ప్రతి నెల కూడా వసంతోత్సవం అనే పేరుతోటి వనవాసానికి వెళ్ళేవాడు. అట్లాగే ప్రజల్ని కూడా ప్రోత్సహించేవాడు. ప్రతి నెలలో ఒకరోజు మనం అడవిలో మనం ఆరాధన చేసి అక్కడ భోజనం చేయాలని చెప్పేసి ఒక నియమాన్ని పెట్టాడు. ఆ తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా మనం వనభోజనాలకు వెళ్ళినట్టయితే మనం ప్రకృతి ఇచ్చేటటువంటి మంచి వాతావరణాన్ని ఆస్వాదించి, మంచి ఆక్సిజన్ని ఆస్వాదించి, మనకున్నటువంటి పదార్థాన్ని ప్రకృతికి నైవేద్యంగా పెట్టేసి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి, మనకు వచ్చేటటువంటి ఏదైతే వ్యాధులు, అంటువ్యాధులు ఉన్నాయో వాటిని నివారించడం కోసం. ఎందుకంటే మనకు బోనంలో వేపాకుని వాడతారు. వేపాకు చెరకుడి వైద్యశాస్త్రం ప్రకారం 156 రకాల జబ్బులకు వేపాకుని ఆయన వాడేవాడు. కాబట్టి వేపాకు యాంటీబయాటిక్. అందుకే వేప చెట్టుని లక్ష్మీ అమ్మవారుగా పిలుస్తారు, ఎల్లమ్మ అమ్మవారుగా పిలుస్తారు. ఇక్కడ అంత ప్రయోజనాన్ని ఇస్తుంది మనకు. కాబట్టి మనకు ప్రపంచం కళ్ళు తెరవక ముందే మన భారతదేశంలో వైద్యశాస్త్రం, అది ఆయుర్వేద వైద్యశాస్త్రం విలసిల్లినటువంటి గొప్ప దేశం భారతదేశం. కాబట్టి వైద్యపరమైనటువంటి అన్నీ కూడా మనకు ప్రకృతిలోనే లభిస్తాయి. ఆయుర్వేదంలో అంతా కూడా ప్రకృతి నుంచి వచ్చే చెట్లతోటి, పసళ్ళతోటి, వేర్లతోటి మనకు అనేక రకాల మందులు తయారు చేస్తాయి. కాబట్టి ఇంత మనకు ప్రయోజనాన్ని ఇస్తున్నటువంటి ప్రకృతియే అమ్మే శక్తి. కాబట్టి ఆ శక్తిని మనం ఒకసారి ప్రార్థన చేయడం వల్ల మనకు యోగక్షేమంగా ఉంటామని చెప్పేసి మనకు పురాణం చెప్తుంది. మరొక వీడియోలో మళ్ళీ నా భావాన్ని మీకు పంచుకుంటాను. కోదండరామ యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే మళ్ళీ నాకు అడిగినట్టయితే ప్రయత్నం చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.